ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కడప నగరంలో నిర్వహించిన కడప నియోజకవర్గ నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన మోసాన్ని వివరించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో హామీలు చెప్పి సూపర్ 6 పథకాలని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మోసం గ్యారంటీ చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి మర్చి కేవలం ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4.5 కోటి జనాభాకి, యువతకి, రైతులకి, మహిళలకి, ముఖ్యంగా అందరికీ మోసం చేసే కార్యక్రమం. నిజంగా అక్క చెల్లెళ్ళకి 4.5 కోటి జనాభాలో ఓటర్లుంటే 2.5 కోటి మహిళలుంటే వాళ్ళకందరికీ బిలో పవర్టీ లైన్ నుండే మహిళలందరూ కూడా నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా రాష్ట్రంలో భారతదేశంలోనే వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు 80% ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రైతులకందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. నిజంగా సంవత్సరానికి 20,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి కేంద్రం 7,000, రాష్ట్ర ప్రభుత్వం 20,000 అని చెప్పి ఒక్క సంవత్సరం కూడా రైతులకి రుణమాఫీ చేసిన చరిత్ర లేదు ఈ ప్రభుత్వానికి. నిజంగా అదే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి 2 సంవత్సరాల లోపలే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కదగా ఒక ఉద్యోగం కూడా కల్పించకపోక నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళకి 2 సంవత్సరాలు ₹1 ఇచ్చిన పాపాన లేదు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి, విద్యార్థికి, రైతులకి, మహిళలకి మోసం చేసిందే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని అప్పులు పాలు చేసిన పరిస్థితిని ఈరోజు దాపరించింది. ఈరోజు 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 3,42,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి. ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చాడా, డిపిటీ ద్వారా అక్క చెల్లెలకి అకౌంట్లో పడిందంటే ఎక్కడ కానీ రాష్ట్రంలో పరిస్థితి లేదు. కేవలం తన కొడుకు, తాను, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు తప్ప ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు కానీ, ఎవరు కానీ, శాసనసభ్యులు కానీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల్ని ప్రజలకు తెలియజేసేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరు కూడా మౌత్ టు మౌత్ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేలుతో పిగిలించే విధంగా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో మేము ఉన్నాం. నిజంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సైనికులుగా తయారై ఈ ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఓ సువర్ణ పరిపాలన జగన్మోహన్ ఆధ్వర్యంలో మళ్ళా సంక్షేమ పథకాలు పరిపాలన తెచ్చుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, లేకుంటే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కొనసాగుంటే మేము రాస్తారోకలు, ధర్నాలు పార్టీ పిలుపు మేరకు చేసి ప్రజల ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.